సింగరేణి మీ ఆడబిడ్డగా కార్మిక సంఘాల సంక్షేమం కోసం టీఆర్ఎస్ పార్టీతో మీ ముందుకు వస్తున్నా, నన్ను ఆశీర్వదించండి కోరిన కల్వకుంట్ల కవిత. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి RK7 మైన్ ను సందర్శించారు కల్వకుంట్ల కవిత. మైన్ వద్ద పెద్ద ఎత్తున కవితకు సింగరేణి కార్మికులు ఆహ్వానం పలికారు. కార్మిక మహిళా సూపర్వైజర్లతో అధికారులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో మాట్లాడుతూ ఆనాడు సింగరేణిలో మహిళలు ఉండాలని మేము పార్లమెంటులో ఫైట్ చేశామన్నారు. ఈ రోజు సింగరేణిలో మహిళా ఉద్యోగులను చూస్తుంటే సంతోషంగా ఉంది అన్నారు. అయితే ఇక్కడ ఉన్న మహిళా ఉద్యోగులకు సరైన సౌకర్యాలు లేవన్నారు. సింగరేణి చరిత్రలో ఇప్పుడిప్పుడే మహిళా ఉద్యోగులు వస్తున్నారని వారికి సరైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మేము మైన్స్ దగ్గరకు వెళ్తే ఈ రోజు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మైండ్ మీద మీటింగ్లు పెట్టలేదా అని ప్రశ్నించారు. మీ రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ మీటింగ్లు పెట్టలేదా అని దుయ్యబట్టారు. కార్మికుల బాధలను తెలుసుకొని పోరాటం చేస్తేనే కదా చట్టాలు వచ్చేది అన్నారు. తల్లి కాంగ్రెస్తో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం, ఇప్పుడు పిల్ల కాంగ్రెస్తో కొట్లాడలేమా అన్నారు. తెలంగాణ రక్షక సేన పార్టీ 5 అంశాల ఎజెండాతో ముందుకు వచ్చిందన్నారు. ఉచిత విద్య, వైద్యం ప్రధాన ఎజెండా అని తెలిపారు. ఇంకా పిల్లలను మంచి స్కూల్లో చదివించే పరిస్థితి ఎక్కడ ఉంటుందన్నారు. పిల్లల కోసం మంచి స్కూల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. ఆఫీసర్లకు, కాంట్రాక్టర్లకు కావాల్సిన అవసరాలు తీర్చేందుకు డబ్బు ఉంటుంది, కానీ కార్మికుల కోసం ఉండదా అని ప్రశ్నించారు. గతంలో అన్నలు ఉండడంతో కార్మికుల విషయంలో ఆఫీసర్లు కొంత పద్ధతిగా వ్యవహరించేవారని, ఇప్పుడు అన్నలు పోయారని మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు. కార్మికులను వేధించే అధికారులపై కేసులు పెట్టాలన్నారు. సింగరేణిలో అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లను కూడా అన్ఫిట్ చేయడం లేదన్నారు. గత 2 రోజుల క్రితం జిల్లాకు వచ్చిన డిప్యూటీ సీఎం 350 మందికి అపాయింట్మెంట్ల ఆర్డర్లు ఇచ్చారు, కానీ 200 మంది ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారన్నారు. మైన్ మీటింగులు పెట్టుకోవడం కార్మికుల హక్కు అన్నారు. దాన్ని అడ్డుకుంటామంటే ఊరుకునేది లేదని ప్రశ్నించారు. సింగరేణిలో HMS అధ్యక్షుడు రియాజ్ అవినీతి లేని కార్మికుల కోసం పోరాటం చేస్తే నాయకుడు అని అన్నారు. సింగరేణిలో HMSతో కలిసి తెలంగాణ రక్షణ సేన TRS పోరాటం చేస్తుందన్నారు. TRSను, HMSను ఆశీర్వదించాలని కోరారు. కార్మికుల సంక్షేమం కోసం పోరాడాల్సింది పోయి మమ్మల్ని అడుగు అడుగునా అడ్డుకోవడం మానుకోవాలన్నారు.